ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోవడానికి ఏసీపీ కార్యాలయానికి బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే ఈ చట్ట ప్రకారంగా ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమే, కష్టపడి ఫార్ములా ఈ హైదరాబాద్కు తీసుకురావడం జరిగిందని చెప్పారు. కేటీఆర్ తో పాటు లాయర్ రామచంద్ర కూడా ఏసీపీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేవలం విజిబిలిటీ మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కోర్టు దాని వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్ కోసమే, రీసెర్చ్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడం కోసమే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు తెలంగాణ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలియచేయడం కోసమే ఈ కార్ రేసు తీసుకురావడం జరిగింది అని చెప్పి కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. చట్టపరంగా ఎలాంటి విచారణకైనా సిద్ధమే, తప్పకుండా నేను విచారణకు హాజరవుతాను, విచారణలో తప్పకుండా అన్ని ప్రశ్నలకి మేము సమాధానం చెప్పగలం, మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, కేసీఆర్ కొడుకుగా నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన విచారణకు వెళ్లబోతూ కూడా మీడియాతో మాట్లాడారు. చట్టపరంగా విచారణకు సిద్ధమే, ఏసీపీ ఎంక్వైరీ సర్వత్రా మరి ఏం జరుగుతుంది అని చెప్పి కూడా ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ ఆఫీస్కి అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరి వెళ్లడం జరిగింది. కేటీఆర్ తో పాటు ఆయన తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు కూడా విచారణ ఆఫీస్కి అయితే వెళ్తారు. కానీ ఆయన దూరం నుంచి మాత్రమే అక్కడ జరుగుతున్న విషయాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఆయన అక్కడ మాట్లాడే అవకాశం అయితే లేదు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కోవడానికైతే ఏసీబీ ఆఫీస్ కి బయలుదేరారు. అతనితో పాటు లాయర్ రామచంద్ర కూడా ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడారు. కష్టపడి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది, చట్టపరంగా ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, ఏసీబీ విచారణకైతే కేటీఆర్ వెళ్తూ ఉన్నారు. కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు గారు కూడా ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? మరి కాసేపట్లోనే కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకోబోతున్నారు. ఇప్పటికే బయలుదేరారు. అయినా టీఆర్ఎస్ భవన్ నుంచి అయితే ఏసీబీ కార్యాలయం ఏదైతే ఉందో ఏసీబీ కార్యాలయానికి అయితే బయలుదేరారు. వితిన్ ఇంకొక కొన్ని నిమిషాలలోనే ఇక్కడ చేరుకోబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటుంటే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో భాగంగా విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు జారీ చేసినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి అడ్వకేట్తో పాటు తన తరపున న్యాయవాదితో పాటు మరి కాసేపట్లోనే కేటీఆర్ హాజరు కాబోతున్నారు. అయితే కేటీఆర్తో పాటు అడ్వకేట్ న్యాయవాది కూడా వస్తున్నప్పటికీ కానీ కేవలం విజిబిలిటీ మాత్రమే, కేవలం విచారించేటటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి సంబంధించి కనిపించేలాగా మాత్రమే, ఎక్కడ కూడా ఆడియోకు సంబంధించి వినేలాగా కాకుండా కేవలం విజిబిలిటీ మాత్రమే, దూరం నుంచి కూర్చొని చూసే విధంగా మాత్రమే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. నిన్న దాఖలు చేసినటువంటి హైకోర్టులో కేటీఆర్ తరపున దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కు సంబంధించి వాదనలు అయితే చాలా స్ట్రాంగ్గానే జరిగాయి. ఎక్కడైనా సరే ప్రొవిజన్ ఉందా, ఇలా న్యాయవాదితో సహా కలిసి కూర్చునే విధంగా కూడా ఎక్కడైనా సరే ప్రొవిజన్ ఉందా అంటూ కూడా హైకోర్టు అడగడం. సో ఆ తర్వాత వాదోపవాదనలు అన్ని కూడా చాలా స్ట్రాంగ్గానే కంప్లీట్ అయిపోయాయి. కానీ ఫైనల్గా మాత్రము కేటీఆర్కు కాస్త అనుకూలంగానే, అంటే అటు ప్రభుత్వానికి అనుకూలంగా ఇటు కేటీఆర్కి అనుకూలంగానే హైకోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్లో భాగంగానే ఉండొచ్చు, అంటే న్యాయవాది కేటీఆర్తో పాటు ఉండొచ్చు, కానీ కేవలం దూరం నుంచి చూసే విధంగా మాత్రమే తప్ప ఎక్కడా కూడా విచారణలో పాల్గొనేలాగా అయితే ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పిన నేపథ్యంలోనే ఇంకా కేటీఆర్ న్యాయవాదితో కలిసి ఇప్పుడు మరి కాసేపు ఇక్కడ జరగబోతున్నారు. ఈరోజు మార్నింగ్ లీగల్ టీం ఎవరైతే ఉన్నారో కేటీఆర్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ టీంతో కలిసి చర్చలు కూడా జరిగారు. ఒకవేళ ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తే ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద చర్చలు కూడా జరిగినట్టుగా సమాచారం. ఇదే విధంగా కూడా ఒకవేళ ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కో కంపెనీకి సంబంధించి జరిపినటువంటి మొత్తం
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 41 కోట్ల రూపాయల బాండ్స్ ఏవైతే వచ్చి చేరాయో వాటికి ఎలా వచ్చాయి, అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళినటువంటి 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలా చెల్లింపులు జరిపారు, ఎవరికన్నా అనుమతి తీసుకున్నారా, అనుమతి తీసుకొని ఏదైనా మీరు పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. సో వాటన్నిటికీ సంబంధించి కూడా జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని, అదేవిధంగా కూడా ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా నిన్న ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే విచారించారు. వన్స్ వారిద్దరిని విచారించిన తర్వాత నిన్న సాయంత్రం వరకు సాగినటువంటి సుమారు 8 గంటల పాటు సాగినటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణకు సంబంధించి పూర్తిగా కూడా ఏంటి ఇదే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి జరిగినటువంటి లావాదేవీలు అయితే ఉన్నాయో వాటి మీదనే విచారించినట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్మోర్ ఓవర్ ఇక్కడ ఈరోజు కేటీఆర్ చెప్పబోతున్నటువంటి సమాధానం ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఒకటే కేటీఆర్ అయితే తనను న్యాయవాదితో కలిసి విచారించాలని, ఎందుకంటే ఒకటే ఏదైనా సరే పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో మేము చెప్పనివి కూడా చెప్పినట్టుగా కూడా తప్పుడు నివేదికను తయారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకోసమే న్యాయవాదిని అడగమని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా ఒకవైపు జరుగుతూ ఉండగానే మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ కేసులో దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ అరెస్టు చేయాలి అనుకుంటే, రేవంత్ సర్కార్ అరెస్టు చేయాలి అనుకుంటే అరెస్టు చేయడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాము. సో ఇక్కడ ఒకటే ప్రధానంగా కూడా ఫార్ములా ఈ కార్ రేస్లో ఎక్కడ ఎటువంటి తప్పులు చేయలేదు. ఇదంతా కూడా కేవలము తన మీద రాజకీయ కక్షతోనే డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. డెఫినెట్గా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానాలకు సంబంధించి న్యాయస్థానాల ద్వారానే పోరాడతాము. ఇకపైన దీనికి సంబంధించి ఏదైనా అంటే నిన్న ఒకటి ప్రధానంగా కూడా మీకు ఏదైనా సరే ఈరోజు జరగబోతున్నటువంటి విచారణలో అభ్యంతరం ఏదైనా ఉంటే మీరు మళ్ళీ కోర్టు వరకు రావచ్చు అని చెప్పిన నేపథ్యంలోనే డెఫినెట్గా కూడా ఇప్పుడు ఈరోజు మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతున్నా అంటే 10:30 రావాలి అని చెప్పిన నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నటువంటి అంటే కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. వన్స్ కేటీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే రెడీగా ఉన్నటువంటి ఏసీబీ టీం విచారించబోతుంది ఈ కేసుకు సంబంధించి. అంటే ప్రధానంగా కూడా ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఐఓ ఆఫీసర్ విచారించిన తర్వాత ఫర్దర్గా ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకు అనుకుంటే అరెస్ట్ జరగబోతోంది, కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకవైపు అన్ని పక్కాగా ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు అని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో భాగంగానే కేటీఆర్ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చేస్తుంటే మాత్రం ఏం జరగబోతుంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి డేగా చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రము ఖచ్చితంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. డెఫినెట్గా ఈ వ్యవహారం అంటే కేటీఆర్ ఈరోజు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అరెస్ట్ చేస్తే మాత్రము ఇక దీని మీద కొన్ని రోజుల పాటు తీవ్రస్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తిగా కూడా కేటీఆర్ వ్యవహారం ఏదైతే ఉందో కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఏసీబీ అధికారుల దగ్గరికి వచ్చి విచారించి ఈరోజు సాయంత్రానికి నిన్న బిఎల్ఎన్ రెడ్డి అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఏ విధంగా అయితే పంపించి వేస్తారో అదేవిధంగా ప్రస్తుతం మళ్ళీ కూడా కేటీఆర్ని విచారించి పంపించి వేస్తారా అనేది చూడాలి. సో అందులో భాగంగానే ఆల్మోస్ట్ కేటీఆర్ ఇక్కడైతే చేరుకుంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు, వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా లోపలికి అంటే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతుందో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కేటీఆర్ వెహికల్ అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలోనే చూస్తున్నాం కేటీఆర్ వెహికల్ వస్తుంది, మనం చూడొచ్చు. వెహికల్ మనం చూడొచ్చు. వెహికల్ కేటీఆర్ వెహికల్ ఏదైతేందో కేటీఆర్ వెహికల్ మూవ్ ఆన్ అవుతుంది. చేరుకున్నారు ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ చేరుకుంటున్నారు. రైట్ నౌ మనం విజువల్స్లో చూడవచ్చు. కేటీఆర్తో పాటు అడ్వకేట్ న్యాయవాది కూడా ఇద్దరు కూడా ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం దగ్గరికి వచ్చారు. రైట్ నౌ మనం చూడవచ్చు ఆయన వెహికల్ వస్తుంది. ఆయన వెహికల్ కూడా పూర్తిగా కూడా మొత్తం పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక మరి కాసేపులో అంటే 10:30 హాజరు కావాలి అని చెప్పిన నేపథ్యంలోనే కేటీఆర్ ప్రస్తుతం చేరుకుంటున్నారు. కేటీఆర్ వెహికల్ చూడొచ్చు మనము. కేటీఆర్ వెహికల్ వస్తుంది. ప్రస్తుతం కేటీఆర్కి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. ఆయన మరి విజువల్స్ చూడొచ్చు. కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. కేటీఆర్తో పాటు అడ్వకేట్ కూడా చేరుకున్నారు.
లోపలికి వెళ్ళడం జరిగింది. ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ చేరుకున్నారు. ఆయన డైరెక్ట్గా న్యాయవాదితో కలిసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక పూర్తిగా కూడా విచారణ మొదలు కాబోతుంది. కేటీఆర్తో పాటు కేటీఆర్ అడ్వకేట్ కూడా చేరుకున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారము. 10 గంటల 30 నిమిషాలు అని చెప్పినప్పటికీ ఆల్మోస్ట్ ఆయన 15 నిమిషాల ముందుగానే చేరుకున్నారు. 15 నిమిషాల ముందుగానే కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఆ విచారణకు సంబంధించి అడ్వకేట్తో పాటు కేటీఆర్ పాల్గొబోతున్నారు. అడ్వకేట్ కేవలం విజిబిలిటీ ఏదైతే ఉంటుందో విజిబిలిటీ మాత్రమే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు విచారించేటటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఎక్కడా కూడా న్యాయవాది వినేలాగా ఉండదు. కేవలం జస్ట్ దీనికి సంబంధించి అంటే పూర్తిగా కూడా విచారణకు సంబంధించి ఏదైతే ఉంటుందో విచారణకు సంబంధించి వినే విధంగా కూడా కేవలం వినే విధంగానే ఇప్పుడు మొత్తం ఏర్పాట్లు అంటే చూసే విధంగా మాత్రమే ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఈ మొత్తం ప్రక్రియలో విచారణకు సంబంధించినటువంటి చూసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మాత్రం ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ విజిబిలిటీ ఉంటుంది, కానీ ఆడియో ఎక్కడా కూడా ఉండదు. సో ఏం జరగబోతుంది ఈరోజు ఏసీబీ విచారణకు సంబంధించి ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ ఇప్పుడు చేరుకున్నారు కాబట్టి విచారణ మొదలు కాబోతుంది. ఖచ్చితంగా ఇంకొక 10-15 నిమిషాలలోనే ఏసీబీకి సంబంధించినటువంటి ఈ కేసు డీల్ చేస్తున్నటువంటి ఐఓ ఈ మొత్తం ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. ప్రధానంగా ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఏదైతే 55 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మంజూరు చేయడానికి మీ పాత్ర ఏంటి, అదేవిధంగా మీరు ఒత్తిడి తీసుకొని వచ్చారు అని అనడానికి కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా ఇప్పుడు కేటీఆర్ ముందు ఉంచి అడిగే అవకాశం ఉంది. సో ఈ ప్రక్రియ అంతటికీ కూడా ఇంకొక 10-15 నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మాత్రం ఇంకా ఆయన 10 గంటల 30 నిమిషాలు హాజరు కావాల్సి ఉండగా 15 నిమిషాలు ముందుగానే కేటీఆర్ ఇక్కడికి హాజరయ్యారు. సో హాజరయ్యారు కాబట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ తీసుకున్నప్పటికీ నెక్స్ట్ కీలకమైనటువంటి విచారణ మొదలు కాబోతుంది. వన్స్ ఆ విచారణ మొదలైన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మధ్యాహ్నం కావద్దు, డెఫినెట్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. వన్స్ విచారణ తర్వాత ఏసీబీ అధికారులు తీసుకోబోతున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ మీదనే పూర్తిగా కూడా ఆధారపడి ఉంది. కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారా లేకపోతే కేటీఆర్ని మరొకసారి నోటీసులు ఇచ్చి మరొకసారి పిలిపించే అవకాశం ఉంది. ఏం జరగబోతుంది ఈరోజు ఈవినింగ్ వరకు కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కేటీఆర్ అరెస్ట్ లేదా మరొకసారి నోటీసులు ఇవ్వడం ఏం జరగబోతుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే మధు, ముఖ్యంగా ఇప్పుడు ఈ విచారణకు సంబంధించి స్పెషల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీపీ డైరెక్టర్ జోషి గారి పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగుతుంది అని చెప్పారన్నారు. మరి చట్టాలను గౌరవిస్తాను అని చెప్తున్నటువంటి కేటీఆర్ విచారణకు సహకరించే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే ఈరోజు కోర్టు ద్వారా కూడా అనుమతి తన అడ్వకేట్తో పాటు వచ్చారు కాబట్టి వాళ్ళు అడగబోతున్నటువంటి ఏసీబీ అధికారులు అడగబోతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఆయనకు తెలిసినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా చెప్పేస్తారు. కానీ ఒకవేళ ఏసీబీ అధికారులు కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంతృప్తి చెందకపోతే, ఆయన చెప్పినటువంటి సమాధానాలు మేము సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటితో మ్యాచ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా అరెస్ట్ ప్రక్రియ చేయవచ్చు. అరెస్ట్ చేయవచ్చు అంటే మీరు నిజాన్ని దాచిపెట్టారు, మీరు నిజాన్ని దాచిపెట్టి ఆ నిజం చెప్పకుండా కేసు మొత్తాన్ని దర్యాప్తు మొత్తాన్ని కూడా మీరు డైవర్ట్ చేసేటటువంటి ప్రక్రియకు మీరు తెరలేపారు అనేటటువంటి రీజన్స్ చూపిస్తూ కూడా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో వీటన్నిటిలో కూడా అంటే కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే ప్రధానంగా కూడా ఏసీబీ అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలకు మ్యాచ్ అయ్యే విధంగా కూడా చెబితే ఓకే. ఒకవేళ నిజాన్ని దాచిపెట్టి ఆ నిజాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా ఉంటే మాత్రము ఫర్దర్గా మేము ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అనేటటువంటి చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. సో వీటన్నిటికీ సంబంధించి ఏం జరగబోతుంది, అసలు కేటీఆర్ని ఎన్ని ప్రశ్నలు అడగబోతున్నారు, కేటీఆర్కి సంబంధించి ఆయనే సమాధానం చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఈరోజు మరి కాసేపులో ఇంకా ప్రారంభం కాలేదు విచారణ, మరి కాసేపులో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే 10 గంటల 30 నిమిషాలు అనేటటువంటి సమయం ఇచ్చారు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకుంటారు. వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఐఓ ఆఫీసర్
వచ్చి విచారించి ఆ తర్వాత ఫర్దర్గా స్టెప్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా విచారణ ప్రారంభం కావలేదు. మరి కాసేపు ఇంకా 5 నుంచి 10 నిమిషాల్లోనే విచారణ ప్రారంభమవుతుంది. వన్స్ విచారణ ప్రారంభమైన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు కూడా అంటే లంచ్ బ్రేక్ ఇస్తారు. లంచ్ బ్రేక్ తర్వాత మరొకసారి విచారణ మొదలవుతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా సాగకపోతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి కేటీఆర్ సాయంత్రం వరకు ఎటువంటి నిర్ణయాన్ని ఏసీబీ అధికారులు తీసుకోబోతున్నారు అనేది చూడాలి. అయితే ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు కేటీఆర్ ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడి చెప్తూ నేను కేసీఆర్ బిడ్డగా చెప్తున్నాను, నేను ఎలాంటి క్విడ్ ప్రోకు పాల్పడలేదు, నిజాలు బయటకు వస్తాయి, సత్యం ఎప్పటికైనా రుజువవుతుంది అనే విధంగా కూడా కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన పదే పదే కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా నేను అవినీతికి పాల్పడలేదు, కేవలం ఏదో ఒక రీజన్ చూపించేసి తనను ఈ కేసులో ఇరికించాలి అనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎక్కడ ఈ కేసులో ఎక్కడ తన ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో చెప్తున్నట్టుగా 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయని తన మీద మోపుతున్నారో అది అంతా కూడా పూర్తిగా కూడా ఏమి చేయలేక ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేక ఈ విధమైనటువంటి కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతుంది అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ పదే పదే చెప్తూ వచ్చారు. ఒకవేళ పెట్టదలుచుకుంటే తనని జైల్లో పెట్టదలుచుకుంటే నో ప్రాబ్లం. సో వీటన్నిటికీ నేను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఖచ్చితంగా న్యాయపరంగా ఉండాల్సినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను అనేటటువంటి విషయాన్ని పదే పదే ఆయన చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోని ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము ఏం జరగబోతుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారా లేకపోతే మరొకసారి విచారణ కోసం పిలిపించబోతున్నారా ఈ చెప్పేటటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాధానాల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాట్ నెక్స్ట్, కేటీఆర్ అరెస్టా లేదా అనేది ఈరోజు సాయంత్రానికి ఫైనల్ అవబోతుంది. అయితే మధు, కేటీఆర్ పదే పదే చెప్తున్నారు రాజకీయ కక్షపూర్వకంగా ఈ దాడులు జరుగుతున్నాయి, అక్రమంగా నా మీద కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి. అయితే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేశాము అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారని చెప్పి భావించాలా మరి? అసలు దానికి దీనికి ఎక్కడా కూడా సంబంధం లేదు. అదే ఇది అన్నట్టుగానే ఏదైనా సరే మొత్తం కేసుకు సంబంధించి ఈరోజు ఏం జరగబోతుంది, ఓకే కేసు నమోదు చేశారు, కేసు నమోదు చేయడానికి సంబంధించి కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. వన్స్ ఏసీబీ అధికారులు సేకరించేశారు. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా ఇప్పుడు కేటీఆర్ ముందు పెట్టి వీటిలో ఫ్యాక్ట్ ఎంత, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయో వాటికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఎంత అనే దాని మీద క్యాలిక్యులేట్ చేసుకుని ఆ తరువాత కేటీఆర్ విషయంలో స్టెప్ తీసుకుంటారు. ఆ తీసుకునేటటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ ఇప్పుడు చాలా కీలకమైనది. అది అరెస్టా ప్రక్రియనా లేకపోతే విచారించి పంపించి వేయడమా, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఈరోజు ఈవినింగ్ వరకు కూడా మధ్యాహ్నం వరకు అనుకున్నాం కానీ ఈరోజు ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఉన్నటువంటి బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఒకటే, కేటీఆర్ను ఇక్కడ ఈ ఫార్ములా క్యూఆర్ రేసుకి సంబంధించి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంది, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఏం చేయబోతుంది ఏసీబీ అధికారులకు ఉన్నటువంటి ఫార్ములా క్యూఆర్ రేసులో నిధుల దుర్వినియోగము మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసు నమోదైంది. కాబట్టి ఇక్కడ ఒకవైపు ఈ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. సో 2 శాఖలు కూడా కేసులు నమోదు చేశాయి. కాబట్టి ఇక 2 శాఖలకు సంబంధించి ఒక శాఖ అంటే ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులలో భాగంగానే ప్రస్తుతం ఇక్కడికి హాజరయ్యారు. దీని తర్వాత ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. సో ఈడీ అధికారులు ముందే అంటే గతంలో ఈడీ అధికారుల తర్వాత ఏసీబీ అధికారులు విచారిస్తారు అని అనుకున్నప్పటికీ కానీ ఇప్పుడైతే హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందో ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోలేము, క్వాష్ పిటిషన్ను మేము స్వీకరించలేమని కొట్టివేసిందో ఆ తర్వాత వెంటనే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి ఈరోజు తమ ముందు హాజరు కావాలి అంటూ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా న్యాయవాదితో కాదు మీరు వ్యక్తిగతంగానే హాజరు కావాలి, మీతో పాటు ఎవరు రావడానికి వీల్లేదు అనేటటువంటి పాయింట్ని అందులో పొందుపరచడంతో ఆ పాయింట్ని బేస్ చేసుకుని హైకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా కూడా న్యాయవాదితో పాటు మీరు వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ విచారణలో న్యాయవాది పాల్గొనే దానికి అంగీకరించము, కానీ కొద్ది దూరం నుంచి న్యాయవాది మిమ్మల్ని విచారణ అధికారి చూసే విధంగా అయితే అనుమతి ఇస్తాము అనేటువంటి ఆర్డర్ ఇవ్వడంతో ఇప్పుడే కాసేపటి క్రితమే కేటీఆర్ చేరుకున్నారు. కాబట్టి ఇంకా 5 to 10 minutesలోనే విచారణ ప్రారంభం కాబోతుంది. వన్స్ విచారణ ప్రారంభమైన తర్వాత అది ఈరోజు ఈవినింగ్ వరకు కూడా కొనసాగబోతుంది.
అయితే మధు, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మాత్రమే తీసుకొచ్చాము అని చెప్పడంతో పాటు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగానే మేము ఇలా చేయడం జరిగింది, దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పి కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్ములా ఈ రేసును తీసుకొచ్చాము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగింది అని కేసు అయితే నమోదు చేయడం జరిగింది కదా. మొదటిసారి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించినప్పుడు అది అంతా కూడా చాలా సవ్యంగానే సాగింది, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కానీ రెండోసారి మళ్ళీ నిర్వహించడానికి ఈ కార్ రేసు నిర్వహించడానికి మొత్తం మేమంతా కూడా ప్రభుత్వం తరపు నుంచి ముందుకు వచ్చినా సరే ఎక్కడ కూడా తమకు లాభాలు రావు అనే ఉద్దేశంతో కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. వన్స్ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడంతో ఎలాగైనా సరే బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలి అంటే ఖచ్చితంగా ఈ కార్ రేసు నిర్వహించాలి. హైదరాబాద్లో గత సంవత్సరం నిర్మించిన విధంగానే మళ్ళీ ఈసారి కూడా నిర్వహించాలని గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగానే హెచ్ఎండిఏని ఈసారి రంగంలోకి దింపారు. హెచ్ఎండిఏని రంగంలోకి దింపి హెచ్ఎండిఏ నుంచి నిధులు వెళ్ళేలాగా, హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు అయ్యే విధంగా కూడా వాళ్ళు కాస్త సహకారంతో, అంటే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థలతో హెచ్ఎండిఏ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకుని ఆ ఒప్పందం ప్రకారమే కూడా మొత్తం కాంట్రాక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫార్ములా ఈ కార్ రేస్ కూడా వచ్చింది, నిర్వహించారు. ఆ తర్వాత దానికి సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు అన్నింటినీ కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. వన్స్ మంజూరు చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని సమయంలో 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 55 కోట్ల రూపాయలు ఏమాత్రం క్యాబినెట్ అనుమతి లేకుండా కేవలము కేటీఆర్ చెప్పడం ద్వారా, కేటీఆర్ చేసినటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడి ద్వారానే ఇవన్నీ డబ్బులన్నీ కూడా విదేశీ కంపెనీకి వెళ్ళిపోయింది. సో అదంతా వెళ్ళిపోవడానికి కేటీఆర్ మెయిన్ రీజన్ అని చెబుతూ కూడా A1గా కేటీఆర్ పేరును చేరుస్తూ, A2గా అరవింద్ కుమార్, BLN రెడ్డిని A3గా చేరుస్తూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇంకా చాలా అంటే రాజకీయ రచ అయితే మొదలైంది. ఎంత దూరమైనా వెళ్తాము, న్యాయం మీద మాకు కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి డెఫినెట్గా కూడా దీనికి సంబంధించి న్యాయపరంగానే పోరాడతాము అని అయితే కేటీఆర్ చెప్పినట్టుగానే పిటిషన్ దాఖలు చేశారు. ఒక పిటిషన్, క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టివేసింది. మిగిలినటువంటి ఏదైతే కండిషన్, అంటే తనతో పాటు న్యాయవాది రావాలి అనేటటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్కి సంబంధించి అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే కేటీఆర్కి వ్యతిరేకంగా కాకుండా న్యాయవాదిని అనుమతిస్తూనే కానీ విచారణలో పాల్గొనకుండా దూరం నుంచి చూసే విధంగా కోర్టు అయితే అనుమతించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా BLN రెడ్డి ఉన్నారు. నిన్న BLN రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు దాదాపు 9 గంటల పాటు. ఈ రోజు ఈడీ ఎదుట అరవింద్ కుమార్ కూడా హాజరయ్యారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చెప్పే కీలకమైన పాయింట్స్ ఆధారంగానే కేటీఆర్ ని విచారిస్తారు అని చెప్పి అనుకోవాలా? A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఈడీ ఎదుట ఈ రోజు హాజరవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది మధు. అంటే ఇక్కడ ఆల్రెడీ నిన్న విచారించారు. నిన్న దీనికి సంబంధించి పూర్తి విచారణ అంతా కూడా కంప్లీట్ అయింది. BLN రెడ్డి కావచ్చు, IAS ఆఫీసర్ అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నిన్న హాజరయ్యారు. సుమారు 8 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం కూడా ఏసీబీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కావచ్చు, ఈ ఈడీ అధికారులంతా కూడా పూర్తిగా అక్కడ నిన్న సేకరించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా షేర్ చేసుకుంటారు. అంటే ఈ విచారణలో ఇది బయటపడింది, ఈ విచారణలో ఇది బయటపడింది అంటూ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. సో వన్స్ అలా షేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి పూర్తిగా కూడా ఏం జరగబోతుంది, ఆ విచారణలో భాగంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. సో ఇప్పుడు రైట్ నో ఏసీబీ అధికారుల ఎదుటికి కేటీఆర్ కూడా వచ్చారు కాబట్టి కేటీఆర్ ఏం తీసుకోబోతున్నారు, ఎటువంటి ప్రశ్నలు కేటీఆర్ని అడగబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఇందులో భాగంగానే మనం చూసుకుంటే మాత్రం కేటీఆర్కి సంబంధించి నిన్న అరవింద్ కుమార్, BLN రెడ్డి ఇద్దరు చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాధానాలు అన్నిటి మీదనే ఇప్పుడు ప్రశ్నల వర్షం కూడా ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏం చెప్పారు, BLN రెడ్డి కావచ్చు లేకపోతే అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారు అనేది చాలా కీలకం. కాబట్టి డెఫినెట్గా ఈరోజు కేటీఆర్ వ్యవహారంలో కేటీఆర్కు విచారించేటటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళిద్దరూ అధికారులు చెప్పినటువంటి క్వశ్చన్లు, ఆ సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు ఉంచి ఇదిగో మీరు ఇలా చెప్తున్నారు కానీ వాళ్ళిద్దరు ఇలా చెప్పారు అనేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో క్రాస్ క్వశ్చన్స్ కూడా ఏసీబీ అధికారులు అడగచ్చు. సో వాటన్నిటి మీద డిపెండ్ అయ్యే ఇప్పుడు విచారణ ఉండబోతుంది. కాబట్టి వీటన్నిటికంటే కీలకమైనటువంటిది ఇప్పటివరకు ఏసీబీ అధికారులు సేకరించినటువంటి డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అనేది ఇప్పుడు కీలకం. ఆ పార్టీ ఆధారంగా కూడా కేటీఆర్ను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీంతో పాటు ORR కేసు కూడా బయటకు తీసే అవకాశం ఉంది అని చెప్పని అంటున్నారు కదా మధు?
తెలియదు, ఇప్పటి వరకు అటువంటి సమాచారం అయితే బయటకు రాలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు. మరి యా రిజల్ట్స్